ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో వచ్చేసరికి న్యూ దుహాయ్ డిపోలో ఉన్నాం. దుహాయ్ డిపోలో ఎన్సీఆర్టీసీ అని కొత్త హై స్పీడ్ రైలు పెట్టారు. సో దాన్ని చేయడానికి వచ్చాము. పదండి లోపలికి వెళ్ళి ఆ ట్రైన్ ఎట్లా ఉంటుంది, అది ఎలా స్పీడ్ వెళ్తుంది ఏంటని మొత్తం చూద్దాము. స్టే ట్యూన్డ్. చాలా దూరంగా కనిపిస్తుంది హై స్పీడ్ ట్రైన్స్. ఇది డిపో, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇది డిపో, ఇది మొత్తం అంతా సో ఇది స్టేషన్ ఎంట్రన్స్. మొత్తం ఇట్లా ఉంటుంది దుహాయ్ డిపో స్టేషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మొత్తం అంతా. సో ఇది ఎంట్రన్స్. నమో భారత్ ట్రైన్, ఇండియాస్ ఫస్ట్ RRTS. టికెట్ తీసుకుందాం పదండి. టికెట్ తీసుకోవడం ఎట్లా నేను మీకు చూపిస్తా. క్లిక్ ఆన్ బై టికెట్, ప్రీమియం. Select the destination. Please select the station. Please select journey type and number of ticket. Please select the payment option. పేమెంట్ అయిపోయింది చూడొచ్చు. ఇప్పుడు మన టికెట్ ఇక్కడ నుంచి వస్తుంది. మనం టికెట్ కలెక్ట్ చేసుకోమంటే మనం టికెట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మన టికెట్. స్కిప్ రిసిప్ట్. కదండి లోపలికి వెళ్ళిపోదాం. బ్యాగ్ చెకింగ్. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా నీట్గా అటు పక్క. సో మనది ప్రీమియం టికెట్ కాబట్టి మనం ప్రీమియం లాంచ్కి వెళ్తున్నాం అటు పక్క. ఇది మ్యాప్, మొత్తం మ్యాప్ ఇది. సో మనం ఇక్కడ ఉన్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సాయిబాబాద్ దాకా వెళ్తున్నాము. ఇక్కడ దాకే ఉంది ఇప్పుడు జర్నీ, ఆ తర్వాత నుంచి లేదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం ఇటుపక్క కూడా ఆల్మోస్ట్ మీకు మోదీనగర్ నార్త్ దాకా అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో మీరు చూడొచ్చు. దాన్ని మనం ప్రీమియం లాంచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ప్రీమియం లాంచ్ దగ్గరికి ఎంటర్ అవ్వాలంటే స్కాన్ చేయాలా. చూసారు కదా యాక్సెస్ ఎట్లా ఇచ్చారో. ఇక్కడ పేపర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మనకు కూర్చోనికి సీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ లేదు. ఇంకెక్కడ ఉంటే చూపిస్తాను నేను మీకు. సో ప్రజెంట్ మనకి ట్రైన్ వచ్చేదా కూర్చున్నాం. ర్యాపిడ్ రైల్. ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. 2:2 సీటింగ్ ఇచ్చారు పూర్తిగా. ఫుల్ ఏసీ ఉంది. ఎక్కడికక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. విండోస్ క్లోజ్ చేసుకోవడానికి మనకి ఎండ్ ఉంటే కనుక విండోస్ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం ప్రీమియం. నేను తీసుకుంది ప్రీమియం. నాకు 100 రూపీస్ ఛార్జ్ పడింది ఇదంతా. సో ఇది చూసుకోవచ్చు. వెండింగ్ మెషిన్ ప్రతి ఇప్పుడు ఏం లేవు. అది వచ్చేసరికి మొత్తం జనరల్ అంటే నాన్ ప్రీమియము. సో అది అట్లా ఉంటుంది రెడ్ కలర్ సీటింగ్లో. ఇదంతా బ్లూ కలర్ సీటింగ్లో ఉంది. చూస్తున్నారు కదా. ఇక్కడ లగేజ్ పెట్టుకోనికి ర్యాక్స్ ఇచ్చారు. సో మనం జనరల్గా ఎక్కాలి దిగాలి అనుకుంటే కనుక ఈ బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది. ఆ బటన్ నొక్కితేనే క్లోజ్ అయితే, ఆటోమేటిక్ కాదు. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 160 ఉంటుంది. వచ్చేసరికి నార్మల్ సీటింగ్ పూర్తిగా. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, ఎంత బాగుందో ఇది. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే కనుక ఇది సర్వీస్ అనేది ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు మేరట్ దాకా వెళ్ళబోతుంది ఇది. సో ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది. మిస్ అవ్వద్దు. నేను మీకు జర్నీ అంతా కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ మాత్రం ఆటోమేటిక్గా అవుతాయి. ఓపెన్ మాత్రం మన బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తాను టికెట్ అప్పుడు. అంతా కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు. నీట్గా కంఫర్ట్గా ఉంది. మనం అన్నది స్టార్ట్ అయిపోయాము దుహాయ్ డిపోట్ నుంచి. అగలా స్టేషన్ దుహాయ్ है. ఇది డిపోట్ యాక్చువల్గా. నెక్స్ట్ స్టేషన్ దుహాయ్. సో మనం అన్నది దుహాయ్లో దిగాము. దుహాయ్లో దిగిన తర్వాత ఇప్పుడు మనం దుహాయ్ నుంచి
ట్రైన్ చేంజ్ చేయి సాయిదాబాద్కి వెళ్ళాలా, సాయిబాబాద్కి. సో దానికి మనం ట్రాక్ చేంజ్ అవ్వాలా, అంటే ప్లాట్ఫామ్ మారాడు పక్క ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. నేను చూపిస్తాను మీకు. సో మళ్ళీ టికెట్ స్కాన్ చేయండి. ఓపెన్ అయ్యింది. మనం ఇటు నుంచి అటు పక్కకి వెళ్ళాలా. ఇవన్నీ ఇంకో ర్యాపిడ్ ఎక్సెల్ లోన్ యాక్సలరేషన్ వస్తున్నారు కదా, అది యాక్చువల్గా సాయిబాబాద్కి వెళ్ళాల్సిందే. ఇదిగోండి ఇందాక మీకు అక్కడ అది లేదని చెప్పా కదా వెండింగ్ మెషిన్. ఇదిగోండి ఇక్కడ వెండింగ్ మెషిన్లో చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇవన్నీ మీకు సేల్కి వచ్చేవి. వెండింగ్ మెషిన్లో స్కాన్ చేసుకొని ఫుడ్ తీసుకోవచ్చు. అదిగోండి మీకు కనిపించచ్చు మన హై స్పీడ్ మెట్రో అంటారు దీన్ని. హై స్పీడ్ ట్రాన్సిట్ రైల్ అన్నది వస్తుంది చూడండి. బుల్లెట్ ట్రైన్ లాగా 160 km/h స్పీడ్ వెళ్తుందంట. మీకు ఇందాకే చెప్పా కదా నేను. సో వస్తుంది చూడండి, భలే ఉంది కదా. మనం ఇట్లా బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, బయలుదేరిపోయాం. ఆ వ్యూస్ చూస్తున్నారా ఎంత బాగుందో. ट्रेन में मोबाइल फोन चार्जिंग के लिए सॉकेट उपलब्ध है. यात्री इस सुविधा का लाभ उठा सकते हैं. Sockets for charging of mobile phones are provided in the train. Passengers may avail this facility. బ్యూటిఫుల్ ఢిల్లీ. ఢిల్లీ అవుటర్. సో ఢిల్లీ టు మీరట్ మనం 1 అవర్లో వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా ఓపెన్ అయితే కనుక. ఇంకా మీరట్ లైన్ దాకా ఓపెన్ చేయలేదు. సో నెక్స్ట్ మంత్ 4th ఓపెన్ చేస్తాము అని అంటున్నారు. మరి చూద్దాం. అదిగోండి మనకు అక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అన్నది బాటిల్ హోల్డర్, బ్యాగ్స్ ఏమైనా తగిలించుకోవాలంటే తగిలించుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్గా నాకైతే అది ఒకటి బాగా నచ్చింది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు సీట్ కంఫర్ట్ కూడా ఎంత బాగుందో. హాయిగా లెగ్ రెస్ట్ కానీ అంతా కానీ చాలా బాగుంది. ఏసీ కూడా ఫుల్ ఉంది. కాకపోతే ప్రీమియంలో ఎవరు ఎక్కట్లేదు యాక్చువల్లీ. ఎక్కువగా అందరూ జస్ట్ నార్మల్ క్లాసెస్ ఎక్కుతున్నారు. సో నార్మల్ క్లాస్కి ప్రీమియంకి చాలా ఎక్కువ రేట్ డిఫరెన్స్ ఉంది. నాకు ఇది 100 పడిందంటే నార్మల్ 30 పడుతుంది. To open the door, press the button when green light glows. Guldhar. ఇంకో స్టేషన్ గుల్ధర్ స్టేషన్ మనం రీచ్ అయ్యాము. చూడొచ్చు మీరు. గుల్ధర్ నుంచి బయలుదేరిపోయాం మనం. अगला स्टेशन गाजियाबाद है. Next station is చూడండి ఎంత Ghaziabad. హై స్పీడ్లో స్టార్ట్ అవుతుందో. వావ్. कृपया दरवाजे के सहारे न खड़े हो. Please do not lean on the doors. ఏమన్నా వెళ్తుంది. Passengers are requested to take care of their loose items like sari, dupatta, dhoti, bag, etc. while boarding and alighting the train. ఏమన్నా ఉంది. భలే ఉంది. మీకు ఇది ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి.
నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ ఇంకా చెప్పాలంటే. సో మన రాకెట్ లాగా వెళ్ళిపోతున్నాం. మీకు ఇంకా కొత్త కొత్త ట్రైన్ బ్లాగ్స్, కొత్త కొత్త జర్నీ రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి తొందరలోనే. చూస్తూ ఉండండి, అస్సలు మిస్ కావద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం. ఖచ్చితంగా మీరు అన్నది ఎంజాయ్ చేస్తారు నా ఛానల్ అనే నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అసలు ఢిల్లీ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇది మెట్రో ట్రైన్ కింద కౌంట్ కాదండి యాక్చువల్గా ఇది. సో చెప్పా కదా, ఇది వచ్చి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ కింద కౌంట్ అవుతుంది. ఇది లైక్ షార్ట్ డిస్టెన్సెస్, లైక్ ఒక 100 కిలోమీటర్స్, 70-80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నాయి చూసారా, వాటిని చాలా ఫాస్ట్గా ఒక హై స్పీడ్ యాక్షన్లో కవర్ చేస్తుంది యాక్చువల్గా. సో అందుకని దీన్ని అట్లా అంటారు. అంతేగాని ఇది మెట్రో కింద కౌంట్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్పేది ఇది మెట్రో కాదు. సో మనం మన డెస్టినేషన్కి ఎంటర్ అయిపోతున్నాము. సో వన్స్ దిగిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుందో నేను మీకు చెప్తాను. సరే, మనం అన్నది రైట్ బొత్తు ఆగిన తర్వాత ఇక్కడ సౌండ్ వస్తుంది. వచ్చినప్పుడు గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, అప్పుడు ఇది ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఇట్లా ఓపెన్ అవ్వగానే మనం ఇట్లా బయటికి వెళ్ళిపోవచ్చు. అదే వెండింగ్ మెషిన్ ఇందాక చూపించినట్టే ఇది కూడా మళ్ళీ ప్రీమియం లాంచ్. ఇది సాయిదాబాద్ స్టేషన్ది. సో ట్రైన్ ఇక్కడతో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరత్ సౌత్ దాకా వెళ్తుంది. సో ఇది మొత్తం జర్నీ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ జర్నీ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.